హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే పాల తాలికలు చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. ఒకసారి ప్రాసెస్ చూసి మీరు కూడా ట్రై చేసేయండి. వినాయక చవితికి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఓకేనా? ఇప్పుడు మనం పాల తాలికలు ఎలా చేయాలో చూసేద్దాం. ఓకేనా? ఇవి చల్లారి కొద్దీ ఇంకా గట్టిపడుతూ ఉంటుంది. అందుకని కొంచెం పలుసుగా ఉన్నప్పుడే స్టవ్ ఆపేసుకుంటే మనకి చల్లారి కొద్దీ చెక్కబడుతుంది కాబట్టి తినడానికి బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. తాలికల కోసం ఫస్ట్ 2 స్పూన్స్ నేను పెద్ద సగ్గుబియ్యం తీసుకున్నాను. ఈ సగ్గుబియ్యం ఒక 15 నిమిషాలు నానబెట్టుకుందాం. ఓకేనా? ఇవి ఒక 15 నిమిషాలు నానబెట్టుకుందాం. అలాగే బెల్లం కూడా కూరపెట్టుకుందాం. బెల్లం కూరపెట్టేసుకుని మన సగ్గుబియ్యం కనుక నానబెట్టుకుంటే ప్రాసెస్ సింపుల్ అయిపోద్ది. ఓకేనా? ఇప్పుడు మనం బెల్లం కోరుకుందాం. చూడండి, బెల్లం కూడా కోరేసుకున్నాను. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేపుకుందాము. చిన్న డ్రై ఫ్రూట్స్ వేపుకుంటున్నాను నేను. కొన్ని జీడిపప్పు, అలాగే కొన్ని కిస్మిస్. ఓకేనా? ఇవి కూడా వేపేసుకొని పక్కన పెట్టుకుందాం. చూడండి, మనకి డ్రై ఫ్రూట్స్ రెడీ అయిపోయినాయి. చూసారా? సగ్గుబియ్యం నానబెట్టేసుకున్నాం, బెల్లం కోరుకున్నాం, డ్రై ఫ్రూట్స్ వేపుకున్నాం. ఓకేనా? ఫస్ట్ ఇవి 3 పక్కన పెట్టేసుకుంటే మనకి మిగతా ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా అయిపోద్ది. ఇప్పుడు తాలికల ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా? స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నేను 1 కప్పు వాటర్ వేసుకుంటున్నాను. 1 కప్పు వాటర్ మరిగించుకుందాము. ఇప్పుడు ఈ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఎంత కాదు కొంచెం. అలాగే 1 స్పూను నెయ్యి వేసుకుందాము. అలాగే కావాలంటే కొంచెం 1 స్పూన్ బెల్లం వేసుకుంటే, అంటే తీపిగా కావాలనుకుంటే 1 స్పూన్ బెల్లం వేసుకుంటే బాగుంటుంది. స్వీట్ ఎక్కువ తినని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఈ వాటర్ అంతా బాగా కాసుకుందాము. చూడండి, మనకి వాటర్ అయితే బాగా కాగింది. ఇప్పుడు మనం 1 కప్పు వాటర్కి 1 కప్పు బియ్యం పిండి వేసుకొని కలుపుకుందాము. బాగా దగ్గరికి అయ్యేంత వరకు, చపాతీ ముద్దల దగ్గరికి అవ్వాలి. చూడండి, ఇలా ముద్దలు అవ్వాలి. దీన్ని మనకి గోరెచ్చగా అయ్యేంత వరకు, అంటే మనం చేతితో పట్టుకోగలము అన్నంత చల్లగా అయినంత వరకు మనం పక్కన పెట్టుకోవచ్చు. ఈలోగా నేను 1 అర లీటర్ పాలు స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇవి బాగా మరగాలి. చూడండి, మనకి చల్లారిపోయింది కదా. ఫస్ట్ కొంచెం తీసి పక్కన పెట్టుకుందాం. మనం సరిపోద్ది. ఇది పక్కన పెట్టుకుందాం. ఇదంతా ఇప్పుడు మనం చపాతీ ముద్దలాగా బాగా కలుపుకుందాము. పాలు కొద్దిగా కాగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్నాం కదా మనం సగ్గుబియ్యం, అవి వేసేసుకుందాము. పాలు బాగా పొంగొచ్చే లోపల మనకి ఉడికిపోతాయి. అంతలోకి మనం పాల తాలికలు కూడా రెడీ చేసుకోవచ్చు. ఓకేనా? చూడండి, ఇలా చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా తీసుకుందాము. కొద్దిగా తీసుకుని మనం ఇలా పాల తాలికలాగా స్లోగా అనుకుంటే మనకి పాల తాలికలు రెడీ. మరీ సన్నంగా అయితే బాగోవు, మరీ లావు అయితే బాగోవు. మీడియంగా చేసుకుంటే మనకి బాగుంటుంది. ఇలా అయితే ఇరిగిపోవు. ఓకేనా? ఇలా చేసుకుందాము. మరీ సన్నంగా అయితే బాగోవు. చూడండి, ఇలాగా ఒక దిక్కున ఒక లావుగా, ఒక దిక్కున సన్నగా వచ్చినప్పుడు మనం లావుగా ఉన్న చోట ఎలా అనుకుంటే మనకి మొత్తం అంతా ఈక్వల్గా వస్తుంది. ఓకేనా? ఇలా మొత్తం అన్నీ చేసేసుకోవచ్చు. కొద్దిగా పిండి తీసుకుని మనం ఇలా స్లోగా అనుకున్నామంటే మొత్తం ఈక్వల్గా అవుతుంది. ఇలా చూసారా? చాలా ఈజీగా అయిపోతాయి మనకి. అందరూ వినాయక చవితి ఎలాగ చేసుకున్నారు? మేమైతే ఈరోజు పాల తాలికలు చేసుకున్నాం ప్రసాదం కింద. చూసారా? మొత్తం అన్నీ ఇలా చేసుకోవచ్చు. ఓకేనా? మొత్తం పిండి అంతా ఇలా చేసేసుకుంటే మనకు పాల తాలికలు రెడీ. కష్టం అనుకుంటారు కానీ చాలా సింపుల్. మా సైడ్ అయితే దీన్ని హారది అంటారు. ఇలా వినాయక చవితికి కానీ ఎవరైనా మెచ్యూర్ అయినప్పుడు కానీ పెడుతుంటారు. నాకు హైదరాబాద్ వచ్చిన తర్వాతే తెలిసింది వీటిని పాల తాలికలను కూడా అంటారని. నాకు హారదనే తెలుసు. ఇలా ఓకే.
ఓకేనా. మొత్తం అన్నీ ఇలా చేసేసుకోవచ్చు. ఓకేనా. చూడండి మనకి పాల తాలికలు రెడీ అయిపోయినాయి చూసారా. పాల తాలికలు ఇలా చేసుకుంటే సరిపోద్ది మనకు. అలాగే సగ్గుబియ్యం కూడా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇవి ఒకటొకటి ఇందులో వేసేసుకోవచ్చు. ఓకేనా. చూడండి అస్సలు ఇరిపోవట్లేదు కదా. మరీ పల్స్గా కాకుండా, అంటే మరీ సన్నంగా కాకుండా, మరీ లావుగా కాకుండా ఇలా మీడియంగా చేసుకున్నామంటే అస్సలే ఇరగవు. నేను సింపుల్గా చేస్తున్నాను. ప్రత్యేకంగా పాకం గంట పెట్టడం గంట ఏమీ లేదు, డైరెక్ట్గా చేస్తున్నాను నేను. ఇవన్నీ వేసేసిన తర్వాత ఒక్క 5 మినిట్స్, అంటే మనకి వేసిన తాలికలు ఉడికి వరకు మనం కదపకూడదు. కదిపితే మళ్ళీ అవి ఇరిగిపోతాయి. ఓకేనా. ఇవన్నీ ఇలా వేసేసుకుని ఒక్క 5 నిమిషాలు అలా కదపకుండా వదిలేద్దాం. చూసారా అస్సలు ఎక్కడా ఇరగట్లేదు కదా. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఓకేనా. ఒక్క 5 నిమిషాలు అస్సలు కదపకుండా అలా వదిలేద్దాం. ఓకేనా. చూడండి ఇప్పుడు ఒక్కసారి కలుపుదాము. చూసారా ఎక్కడ ఇరగట్లేదు. అలాగే ముందుగా కొంచెం పిండి తీసి పెట్టుకున్నాం కదా, దాంట్లో నీళ్ళు పోసి ఇలా కలుపుకొని వేసేసుకోవాలి. అప్పుడు మనకి పాల తాలికలు అనేది కొంచెం థిక్నెస్ వస్తుంది. ఒకసారి కలిపేసుకుందాము. అలా ఒక్క 10 నిమిషాలు ఉడికించుకుందాము. చూడండి మనకు పాల తాలికలు అయితే దగ్గర పడ్డాయి. ఇందులోనే ఒక 3 యాలకులు వేసుకుంటున్నాను. అలాగే ముందుగా పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవి కూడా వేసేస్తున్నాను. అవి వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు బెల్లం వేసుకుందాము. నేను ఒక అరకప్పు బెల్లం తీసుకున్నాను. దీన్ని పాకం గంట ఏం పెట్టట్లేదు, డైరెక్ట్గానే వేసేస్తున్నాను నేను. ఒకసారి బాగా కలుపుకుందాము. చూడండి ఫైనల్లీ మనకు పాల తాలికలు అనేవి రెడీ అయిపోయాయి. చూసారు కదా. ఇప్పుడు వేరే బౌల్లో తీసుకుందాం మనం. చూడండి ఫైనల్లీ మనకి పాల తాలికలు రెడీ అయిపోయినాయి. చూసారు కదా. ఇది చల్లారి కోల్ది ఇంకా చిక్కబడుతూ ఉంటుంది. ఓకేనా. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి. ఓకేనా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్టీ పాల తాలికలు.